శ్రీకాళహస్తిలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న సంకేతాలతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది? కౌన్సిలర్ టికెట్లు ఎవరికి వస్తాయి? రిజర్వేషన్లు ఏ వర్గానికి కేటాయిస్తారు? కూటమిలో సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది? ప్రతిపక్ష వైసీపీ వ్యూహమేంటి అన్న ప్రశ్నలతో శ్రీకాళహస్తి రాజకీయాలు వేడెక్కుతున్నాయా? ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి రాజకీయంగానూ కీలకమైన ప్రాంతం. 2011 జనగణన ప్రకారం శ్రీకాళహస్తి పట్టణ జనాభా 80,000. అయితే జనాభా పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటే 2024 నాటికి పట్టణ జనాభా 1,00,000కు చేరువలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పెరిగిన జనాభా పట్టణ విస్తరణ నేపథ్యంలో మున్సిపల్ వార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్న చర్చ ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది. ప్రస్తుతం శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో 35 వార్డులు ఉన్నాయని స్థానికంగా చెబుతున్నారు. జనాభా పెరుగుదల, పట్టణ విస్తరణ ఆధారంగా ఈసారి వార్డుల సంఖ్య పెరిగి 43కి చేరే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వార్డులు పెరిగితే కొత్తగా రాజకీయ అవకాశాలు కూడా పెరగడంతో ఆశావాహుల్లో అప్పుడే ఉత్సాహం కనిపిస్తుంది. అయితే శ్రీకాళహస్తికి మున్సిపల్ ఎన్నికలు కొత్తేమీ కాదు. గతంలో పరిసర గ్రామాల విలీన ప్రక్రియకు సంబంధించి న్యాయపరమైన వివాదాలు తలెత్తాయి. విలీన ప్రక్రియలో లోపాలున్నాయంటూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న స్థానికులకు నిరాశ ఎదురైంది. గతంలో ఎన్నికలు జరగకపోవడంతో మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రణాళిక నిధుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయన్న చర్చ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని, దీంతో మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమమవుతుందన్న అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఎన్నికలపై సంకేతాలు రావడంతో ఆశావాహుల్లో పదవుల ఆశలు చిగురుస్తున్నాయి. ఇప్పటికే పలువురు నాయకులు తమ తమ వార్డుల్లో పార్టీ కార్యక్రమాలను ముందుండి నిర్వహిస్తూ కౌన్సిలర్ల టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు నేతలు చైర్మన్ పదవిపై కూడా కన్నేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు అసలు ఉత్కంఠ మాత్రం రిజర్వేషన్లపైనే ఉందని అంటున్నారు. చైర్మన్ పదవి ఏ కేటగిరీకి వస్తుంది, ఏ వర్గానికి రిజర్వేషన్ దక్కుతుంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. రిజర్వేషన్ ఖరారైతేనే చైర్మన్ రేసులో ఎవరు ముందుంటారు, ఎవరు వెనక్కి తగ్గుతారు అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అధికార కూటమిలోనూ మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు మొదలయ్యే అవకాశమూ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే పరిస్థితుల్లో వార్డుల వారీగా సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయి, ఎవరికి టికెట్లు ఇవ్వాలన్నది కూటమి నేతలకు కీలకంగా మారనుంది. ఇక ప్రతిపక్ష వైసీపీలోనూ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. కూటమి అభ్యర్థులను ఎదుర్కొనేందుకు వైసీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తుంది? పాత నాయకులకే అవకాశం ఇస్తుందా, కొత్త ముఖాలను రంగంలోకి దింపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వార్డు స్థాయిలో బలమైన అభ్యర్థుల ఎంపిక రెండు పార్టీలకు కీలకంగా మారనుంది. ఇక శ్రీకాళహస్తి మున్సిపల్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే గతంలో టీడీపీకి మంచి పట్టుంది. 1987 నుంచి ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 3 సార్లు, కాంగ్రెస్ పార్టీ 2 సార్లు విజయం సాధించినట్లు స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈసారి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార కూటమి, ప్రతిపక్షాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం అందరి చూపు ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక నోటిఫికేషన్ పైనే ఉంది.
ఎన్నికల తేదీలు, వార్డుల సంఖ్య, రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే అసలు రాజకీయ సమీకరణాలు వేగం పుంజుకోనున్నాయి. అప్పటి వరకు చైర్మన్ కుర్చీపై ఆశావాహుల కన్ను, కౌన్సిలర్ల టికెట్ల కోసం నేతల పోటీ, కూటమిలో సీట్ల సర్దుబాటు, ప్రతిపక్ష వ్యూహాలపై చర్చలు కొనసాగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడితే శ్రీకాళహస్తి మున్సిపల్ రాజకీయం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే శ్రీకాళహస్తిలో మున్సిపల్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. జనాభా పెరుగుదలతో వార్డుల సంఖ్యపై చర్చ, రిజర్వేషన్లపై ఉత్కంఠ, టికెట్ల కోసం ఆశావాహుల పోటీ, కూటమి వైసీపీ వ్యూహాలతో రానున్న రోజుల్లో శ్రీకాళహస్తి రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.